బయటికి ఇంటికారంట బిడ్డలు, భార్య, అన్నలు అందరూ కలిపి. అతను బస్ స్టాండ్లో ఉన్నాడు అక్కడ రోడ్డు మీద బైబిల్ చదువుకుంటూ. అతను ఇంటర్వ్యూ చేశారు ఒక అతని వ్యక్తి. అతను అన్న మాట తెలుసా, నాకు మనశ్శాంతి ఉందని చెప్పాడు ఆయన. నాకు మనశ్శాంతి ఉందంట. ఎక్కడ? బస్ స్టాండ్లో. బస్ స్టాండ్లో ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, బాత్రూమ్ లేదు, ట్రైన్కి అన్నం లేదు, సరైన వస్త్రం లేదు. కానీ ఏం చెప్పాడు తెలుసా ఆయన మాట? నాకు నెమ్మది ఉందని చెప్పాడు. ఏంటా? నెమ్మది ఉంది. దేవుని నమ్ముకుని నీకు ఏంటి లాభం అని ఎవరు అడిగితే నువ్వు చెప్పండి మాట. దేవుని నమ్ముకుని ఒక నెమ్మది ఉంటుంది. అది విషయం. నీకు ఆకలి ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, అవమానం రావచ్చు, ఇవన్నీ ఉండవండి. కానీ వాటికి మించిన ఏంటంటే ఒక నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. ఒక నెమ్మది ఉంటుంది దేవుని నమ్ముకుంటే. ఒక ధైర్యం ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది దేవుని నమ్ముకుంటే. ఏడా నిరీక్షణ అంటే, నువ్వు చచ్చితే